ఆయనతో గడపడం కావాలి. ఏదైనా తోటలో ఉదయము సాయంత్రము ఆదాము అవ్వతో ప్రతిరోజు చల్లటి పూట వచ్చి దేవుడు ఆదాముతో ముచ్చటించి ఇదిగో చల్లని స్వరాన్ని, మధురమైన స్వరాన్ని విప్పి దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా సాపిగా కొనసాగింది ఆదాము అవ్వ జీవితం. ఎప్పుడైతే తోటలోకి మూడో వ్యక్తి ప్రవేశించి, సర్పము ప్రవేశించి చేయకూడని పాపము సర్పము చేయించింది ఆదాము అవ్వతో. అవును, నువ్వు చేయవు, నీతో చేపించేవాడు పక్కన ఉంటాడు. నీ ఫ్రెండో, నీ బంధువో, నీ చుట్టమో, నీ స్నేహితుడో. నాకు అలవాటు లేదన్నా అంటావు, నాకు అలవాటు లేదక్క అంటావు. చేపించేవాడు ఉంటాడు పక్కన. వాడు చుట్టం కానీ బంధువు కానీ భార్య రూపంలో వచ్చాడు. చెయ్యి, ఏం కాదులే, ఏం వాళ్ళు చేయలేదా, ఎచ్చరా నలుగు, నన్ను రమ్మంటాను, నువ్వురా నేను కదా ఎట్టచ్చా నలుగు, ఎయ్యి, దయ్యం పట్టినప్పుడు అర్థమవుతుంది నీకు. బాధ ఏంటంటే సత్యత మీరు చావరు, మొమ్ము నూరు చంపుతా ఉంటారు. చెడ్డ దినాలలో ఉన్న దేవుని కృప మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.